దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొన్న మహారాష్ట్ర అసెంబ్లీ ఫలితాలపై ఓ క్లారిటీ వచ్చింది. మహాపీఠాన్ని ఎట్టకేలకు ఎన్డీఏ కూటమి దక్కించుకుంది. ఇక కాంగ్రెస్ నేతృత్వంలోని మహావికాస్ అఘాడీకి ఓటమి ఖాయంగా కనిపిస్తుంది. ఇప్పటి వరకు జరిగిన ఓట్ల లెక్కింపు ఫలితాల సరళిని పరిశీలిస్తే బీజేపీ నేతృత్వంలోని మహాయుతి మెజారిటీ మార్కును దాటింది, లీడ్లో ఉంది. మొత్తం 288 అసెంబ్లీ స్థానాలున్న మహారాష్ట్రలో 200కి పైగా స్థానాల్లో మహాయుతినే ముందంజలో ఉంది. ఫలితాలతో ఎన్డీఏ కూటమి విజయం ఖాయమని తెలిసినా ఇక సీఎం సీటు ఎవరనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలో ఆ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మహాయుతి కూటమికి అనుకూలంగా వచ్చినప్పటికీ సీఎం సీటు కోసం గట్టి పోటీనే నెలకొంది. తమ పార్టీ నేత సీఎం అంటూ కూటమిలోని అన్ని పార్టీల నేతలు ఎవరికి వారే ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఏక్నాథ్ షిండే కొనసాగుతున్నారు. డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ ఉన్నారు. అయితే తాజా ఫలితాలతో మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ పేరు తెరపైకొచ్చింది. ప్రస్తుతం ఎన్నికల ఫలితాల్లో బీజేపీ ఒంటరిగా 110 సీట్లకు పైగా కైవసం చేసుకోవడంతో దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రి పదవిపై వాదన బలంగా వినిపిస్తున్నారు. మరోవైపు ఏక్నాథ్ షిండే వర్గం సీఎం పదవిని వదులుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. కూటమిలోని శివసేన షిండే వర్గం అధికార ప్రతినిధి సంజయ్ శిర్సద్ మాట్లాడుతూ ఏక్నాథ్ షిండే సీఎం అనే నినాదంతోనే ఎన్నికలను ఎదుర్కొంటున్నట్టు చెప్పారు. షిండేను చూసే మహారాష్ట్ర ప్రజలు మహాయుతి కూటమికి ఓట్లేశారని అన్నారు. మహారాష్ట్రకు మళ్లీ షిండే సీఎం అవుతారని తాను విశ్వసిస్తున్నట్టు చెప్పారు. తాజా పరిణామాలతో ముంబైలోని ఫడ్నవీస్ నివాసంలో బీజేపీ కీలక సమావేశం ఏర్పాటు చేయగా పార్టీ అగ్రనేతలు పాల్గొన్నారు. రాష్ట్ర సీఎం పదవిని ఫడ్నవీస్ చేపట్టాలని బీజేపీ నేతల డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉండగానే సీఎం కుర్చీపై మరో పేరు వినిపిస్తోంది. ఎస్సీపీ చీఫ్ డిప్యూటీ సీఎం అజిత్ పవార్ పేరును ఆ పార్టీ నేత అమోల్ మిట్కారీ సీఎం రేసులోకి తీసుకొచ్చారు. ఎన్నికల్లో ఎస్సీపీ కింగ్ మేకర్ అవుతుందని చెప్పారు. పూణేలో డిప్యూటీ సీఎం అజిత్ పవార్ నెక్స్ట్ మహారాష్ట్ర సీఎం అంటూ పోస్టర్లు కూడా వెలిశాయి. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం మహారాష్ట్ర సీఎంగా ఫడ్నవీస్ ఖరారైనట్లు వార్తలొస్తున్నాయి. ఈ నెల 26న ఆయన ప్రమాణ స్వీకారం చేస్తారని ప్రచారం జరుగుతుంది. ఫడ్నవీస్ నాగ్పూర్ సౌత్ వెస్ట్ నుంచి ఆధిక్యంలో ఉండగా ఆయన ఇంట్లో ఇప్పటికే సంబరాలు మొదలయ్యాయి. ఆయనతో మహారాష్ట్ర బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు తాజాగా భేటీ అయ్యారు. ఈ పరిణామాలన్నీ సీఎం పదవి కోసం మహారాష్ట్రలో రసవత్తర పోటీ ఉంటుందనేది సంకేతాలిస్తున్నాయి.